స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? దేవుడు అందరితో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? ఎందుకంటే బలపరిచే దేవుడు, విడిపించే దేవుడు, కృంగిపోతున్న వారిని లేవనెత్తే దేవుడు, ఆదరించే దేవుడు మన దేవుడు. మరి నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు క్రీస్తు అని మరి గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మన పరిస్థితి ఏదైనాను సరే ఆయన లేవనెత్తుతాడు, బలపరు. కానీ నేను చేయాల్సింది ఏంటంటే ఆయనకు దగ్గరగా జీవించడం, ఆయనతో జీవించడం, ఆయనతో నడవడానికి ప్రయత్నం చేయడమే మన పని, ప్రార్థించడం మన పని. కనుక ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉంటే దేవుడు నిన్ను మరి ఆదరిస్తాడు, బలపరుస్తాడు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేవునికి స్తోత్రం. ఈ దినము మనం అనుకోవచ్చు, ఏంటి నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, ప్రతి విశ్రాంతి దినం ఆయన సన్నిధికి వెళ్తున్నాను కదా, ఆయన చెప్పినట్టే నేను జీవిస్తున్నాను కదా, అయినప్పటికీ కొన్ని వ్యతిరేకతలు నా జీవితంలో వస్తున్నాయి. మరి ఏ పనికి వెళ్ళినా అది వ్యర్థమైపోతుంది, నా ప్రయాస వ్యర్థమైపోతుంది, నా భక్తి వ్యర్థమైపోతుంది, నా విశ్వాసం వ్యర్థమైపోతుంది, నేను ఆత్మీయంగా ఫలించలేకపోతున్నాను, అలాగే మరి సామాజికంగా కూడా నేను మరి ఎదగలేకపోతున్నాను, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, వృద్ధిని నేను చూడలేకపోతున్నాను ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఎలా ఉండమంటాడంటే, ఒకవేళ ఇవన్నీ జరగవచ్చు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ఉండొచ్చు, యేసు ప్రభునే ఆరాధిస్తూ ఉండొచ్చు, ఆయన సన్నిధికి వెళ్తూ ఉండొచ్చు, కొన్నిసార్లు నీకు వ్యతిరేకత రావచ్చు. అయితే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని నువ్వు అనుకోవాలి. అలాగే ఏం చేయాలంటే నీ ప్రయాస వ్యర్థం కాదని నీ హృదయంలో నీ స్థిరత్వం కలిగి ఉండాలని ఇక్కడ దేవుడు వాగ్దానం చేతను ఎప్పటికీ కూడా నువ్వు కదలని వాడిగా ఉండాలి. ఎప్పటికీ ఆయన కార్యం చేస్తాడని నువ్వు ఏం చేయాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నిన్న చేయలేదు, మొన్న చేయలేదు, మరి ఇవాళ చేయలేదు, కానీ రేపు నీ ఎడల కార్యాభివృద్ధి చేస్తాడు, నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. మరి దేవుని గ్రంథంలో మరి చూసినట్లయితే అబ్రహాము మరి విశ్వాసంతో ఎండిపోయిన స్థితి 100 సంవత్సరాల వయసులో ఆయనకి ఏం చేశాడంటే మరి గర్భఫలాన్ని మరి దేవుడు అనుగ్రహించాడు. అలాగే యోబు పరిస్థితిని మనం చూసుకున్నట్లయితే అంతయు కోల్పోయాడు, అయినప్పటికీ దేవుని దూషించలేదు. రేపటి దినం ప్రభు నా యందు కార్యం చేస్తాడు అనే ఆసక్తి కలిగి ఉన్నాడు కనుకనే మరి రెట్టింపు ఆశీర్వాదం యోబు పొందగలిగాడు. అలాగే మరి బైబిల్ గ్రంథంలో ఎవరిని మరి ఆసక్తితో చూసినప్పుడు మరి హన్నాన్ని దర్శించాడు, సమూయేలుని గర్భఫలంగా ఇచ్చాడు. మరి అలాగే ప్రతి విషయంలో మరి దేవుడు ప్రతి ఒక్కరికి ఆసక్తి కలిగి ఉన్న వారికి మేలు చేశాడు, అద్భుతం చేశాడు, మరి కార్యాభివృద్ధి జరిగించాడు. కనుక మరి ఈ దినం మనందరికీ వారందరూ కూడా మరి మాదిరి. కనుక అబ్రహాము అలాగే యోబు వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే మాదిరి. వారిని చూస్తూ దేవుణ్ణి చూస్తూ మరి విశ్వాసంతో మన ప్రయాస వ్యర్థం కాదని ప్రతి ఒక్కరూ మరి ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తి కలిగి ఉండాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి ఎందుకు ప్రభు ఆసక్తులై ఉండమంటున్నావు ప్రభా. మా ప్రయాస వ్యర్థం కాదని మేము నమ్మునట్లు, విశ్వసించినట్లు ప్రభా, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరుచున్నట్లు ప్రభా, మా విశ్వాసం ప్రభా అల్ప విశ్వాసంగా మారకుండానట్లు నా తండ్రి ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి కార్యాభివృద్ధి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగును గాక యేసునామములో ప్రార్థిస్తున్నాను. రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఉద్యోగాలు లేని వారికి, పనులు లేని వారికి, స్థితిగతులు లేని ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి, ఆదరించండి, దీవించమని ప్రార్థిస్తున్నాను. చదువుకొని చిన్న బిడ్డలకి మీరు తోడేయండి, ఫీజులు కట్టుకునే కృపను తల్లిదండ్రులకి దయచేయండి. అలాగే ప్రభా సంఘాలు ఉన్నారు, సేవకులు ఉన్నారు,
ప్రతి చోట నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం ప్రభు మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి, ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేనో బర్త్డేనో నీ బిడ్డలు యేసు క్రీస్తు నామములో దీవిస్తున్నాం ప్రభా. మీరు నువ్వు దీవించమని, ఈ సంవత్సరం అంతా నీ దయ కిరీటం ఉంచమని ప్రార్థిస్తూ, ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల ప్రయత్నాల్లో రాకపోకల్లో సమస్తములు మీరు తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరచడు. ఎందుకు బలపరుచుకున్నాడంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు గనక మరి దేవుని యందు భయభక్తులు కలిగి నేను ముందుకి కొనసాగాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.